నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థీరం రావాలి అంటే కనుక మనకు ఒక ప్రాపర్టీ కావాలి. ఆ ప్రాపర్టీని బోరల్స్ ప్రాపర్టీ లేదా బోరల్స్ థీరము అంటాం. బోరల్స్ ప్రాపర్టీ ఇది థీరం ప్రూఫ్ అవసరం లేదు, కానీ స్టేట్మెంట్ మాత్రం కంపల్సరీ కావాలి. నెక్స్ట్ థీరంలో ఈ స్టేట్మెంట్ని యూజ్ చేస్తే మనం ఆ థీరం ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఈ థీరం స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఇఫ్ a function f is continuous on closed interval a comma b, then there exists a partition P equal to set of a equal to x0 comma x1 comma up to so on xn equal to b. There exists a partition P of closed interval a comma b. There exists a partition P of closed interval a comma b such that modulus of f of x1 minus f of x2 less than epsilon, where x1 comma x2 belongs to IR. IR అంటే ఏంటిది? where IR is rth subinterval. IR is rth subinterval of closed interval a comma b. F is continuous on closed interval a comma b అయితే F is continuous on closed interval a comma b. There exists a partition P of closed interval a comma b such that modulus of f of x1 minus f of x2 is less than epsilon, where x1 comma x2 belongs to IR, where IR is rth subinterval of closed interval a comma b. Epsilon అనేది పాజిటివ్ రియల్ నెంబర్, where epsilon greater than 0 and epsilon అనేది లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్, అది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఓకేనా? ఇది బోరల్స్ ప్రాపర్టీ. దీనికి మనకి ప్రూఫ్ అవసరం లేదులే, కానీ నెక్స్ట్ థీరం రాయాలి అంటే కనుక కంపల్సరీ ఈ స్టేట్మెంట్ అక్కడ యూజ్ చేస్తేనే మనకి నెక్స్ట్ థీరం యొక్క ప్రూఫ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ తర్వాత థీరం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, థీరం చూడండి. If a function f is continuous on closed interval a comma b, then f is bounded on closed interval a comma b. థీరం 10 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మార్కులకి 10 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది కంటిన్యూయస్ అయితే ఎఫ్ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి. ఇంతకీ గివెన్ కండిషను మనం ప్రూవ్ చేస్తున్న కండిషన్ తెలుసు కదా. ఇక్కడ ప్రూవ్ దట్లు ఫైండ్లు ఏం కనపడవు. ఇఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది గివెన్ స్టేట్మెంట్, దెన్ తర్వాత ఏదైతే ఉంటుందో అది మనం ప్రూవ్ చేస్తున్న స్టేట్మెంట్. ఇఫ్ తర్వాత ఏముంది? ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఉంది, అంటే అది గివెన్ స్టేట్మెంట్. ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ఇచ్చాడు. దెన్ తర్వాత ఏముంది? ఎఫ్ అనేది బౌండెడ్ కనిపిస్తుంది, అంటే ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇంక ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. థీరం వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. Given that f is continuous on closed interval a comma b, క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద f అనేది కంటిన్యూస్ అయితే కనుక బై బోరల్స్ ప్రాపర్టీ, ముందు దీనికోసమే రాసింది, లేకపోతే మనకు అది అవసరం లేదు. ఓకేనా? బై బోరల్స్ ప్రాపర్టీ నుంచి ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఎప్సిలాన్ అనే వాల్యూ లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్
ఆ ఎప్సిలాన్ యొక్క వాల్యూ 1 అనుకుంటే కనుక ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists a partition P of closed interval a comma b. ఈ Pలో ఉండే పాయింట్స్ a ఈక్వల్ టు x0 x1 x2 అప్ టు సో ఆన్ xn ఈక్వల్ టు b. కాకపోతే ఇక్కడ x కాకుండా t రాసుకుంటున్నాం. a ఈక్వల్ టు t0 t1 t2 t3 అప్ టు సో ఆన్ tn ఈక్వల్ టు b. మనం ఆ పార్టీషన్ పాయింట్స్ని టీలో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P of closed interval a comma b such that there exists a partition P of closed interval a comma b such that modulus of f of x1 minus f of x2 is less than epsilon ఉంటుంది. ఎప్సిలాన్ యొక్క వాల్యూ 1 అనుకుంటున్నాం కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్ వేర్ x1 x2 అనేటువంటి ఎందులో ఉంటాయి ఐఆర్లో ఉంటాయి. ఓకేనా, అది బోరల్స్ ప్రాపర్టీ. ఐఆర్ అంటే కనుక ఏంటిదో మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఐఆర్ని ఏమంటాం, ఐఆర్ ఈజ్ ద ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఐఆర్ ఈజ్ ద ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కాబట్టి బోరల్స్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తున్నామో తెలిసింది కదా. ఇక్కడ స్టేట్మెంట్లో ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఉంది కాబట్టి ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ రాయాలి కంపల్సరీ. ఓకేనా, బై బోరల్స్ ప్రాపర్టీ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P of closed interval a comma b such that modulus of f of x1 minus f of x2 is less than epsilon where x1 x2 belongs to IR లో ఉంటాయి. IR అంటే కనుక ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. ఎప్సిలాన్ యొక్క వాల్యూ 1 అనుకుంటున్నాం. P నుండి పార్టీషన్లో అక్కడ మనం ముందు చెప్పిన దాంట్లో స్టేట్మెంట్లు ఏముంటాయి, x0 x1 x2 అప్ టు సో ఆన్ xn ఉంటాయి. ఆ x దగ్గర టీ రాస్తున్నాం. ఓకేనా, t0 t1 t2 అప్ టు సో ఆన్ tn నుండి పాయింట్స్ పార్టీషన్ Pలో ఉన్నాయి అనుకుంటున్నాం. ఇంకా ఎఫ్ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలంటే కనుక నేను చెప్పాము ఆల్రెడీ డెఫినేషన్లు. ఒక ఫంక్షన్ బౌండెడ్ కావాలి అంటే కనుక లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితేనే ఆ ఫంక్షన్ ఏమవుతుంది, బౌండెడ్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఎఫ్ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇంకా ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, లెట్స్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటున్నాం. x belongs to closed interval a comma b. x belongs to closed interval a comma b రాసాము అంటే కనుక దీని మీనింగ్ ఏమవుతుంది, a is less than or equal to x less than or equal to b అవుతుంది. a is less than or equal to x less than or equal to b అవుతుంది. a నుంచి b లోపు మనకి పార్టీషన్ పాయింట్స్ t0 t1 t2 అప్ టు సో ఆన్ tn n+1 పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ n+1 పార్టీషన్ పాయింట్స్ a నుంచి b లోపు ఉంటాయి. అలా a నుంచి x లోపు ఉంటాయి, x నుంచి b లోపు ఉంటాయి. కాబట్టి a నుంచి x లోపు ఉండే పార్టీషన్ పాయింట్స్ ఆర్ పార్టీషన్ పాయింట్స్ అనుకుంటున్నాం. ఓకేనా, లెట్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ t1 t2 t3 అప్ టు సో ఆన్ t ఆర్ పార్టీషన్ పాయింట్స్. T are partition points lies in between A and X. ఏకి ఎక్స్కి మధ్యలో ఉండేటటువంటి పార్టీషన్ పాయింట్స్ ఏమనుకుంటున్నాం, t1 t2 t3 అప్ టు సో ఆన్ t6 అనుకుంటున్నాం. ఏ నుంచి బిలో మొత్తం t0 t1 t2 అప్ టు సో ఆన్ tn వరకు ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, t1 t2 అప్ టు సో ఆన్ tn అనేటువంటి t6 అనేటువంటి పార్టీషన్ పాయింట్స్ని ఏకి ఎక్స్కి మధ్యలో తీసుకుంటున్నాం. ఓకేనా, ఇంకా ఇప్పుడు మనం ఎఫ్ అనేది బౌండెడ్ అని ప్రూవ్ చేయాలంటే కనుక ఒకటి కన్సిడర్ చేయాలి. దేన్ని కన్సిడర్ చేయాలో జాగ్రత్తగా చూడండి. కన్సిడర్ మోడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఈని కన్సిడర్ చేస్తున్నాం. మోడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఈని కన్సిడర్ చేస్తున్నా. ఇంకా లోపల ఉండే వాల్యూకి ఏం చేస్తున్నా అంటే కనుక ఏదైనా ఒక వాల్యూకి సేమ్ వాల్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. కాబట్టి లోపల ఉండేటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్కి ఏం చేస్తున్నా అంటే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ రాసాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీఆర్ లేకపోయినా సబ్ట్రాక్ట్ చేసాం. వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలి అంటే కనుక
ప్లస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తానంటే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ఆర్ మైనస్ వన్ సబ్ట్రాక్ట్ చేసాం, వాల్యూ లేకపోయినా సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి చేంజ్ కాకుండా ఉండాలంటే కనుక ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ఆర్ మైనస్ వన్ రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఎఫ్ ఆఫ్ టీ ఆర్ మైనస్ టూ, ఎఫ్ ఆఫ్ టీ ఆర్ మైనస్ త్రీ అప్ టు సో ఆన్. లాస్ట్ వాల్యూ టీ వన్ ఉంది, రివర్స్లో వస్తున్నాం, టీఆర్ మైనస్ వన్ అప్ టు సో ఆన్ టీ వన్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ వన్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏమొస్తుంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్కి ఏం చేస్తున్నా అంటే కనుక ఈ రివర్స్ నుంచి కూడా అర్థమవుతుంది. ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ త్రీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ త్రీ ఎంతవరకు ఎఫ్ ఆఫ్ టీ ఆరు వరకు. ఏకి ఎక్స్కి మధ్యలో పార్టీషన్ పాయింట్స్ ఏతో ఉన్నాయో వాటికి ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ టీ వన్ ఎఫ్ ఆఫ్ టీ టూ అప్ టు సో ఆన్ ఎఫ్ ఆఫ్ టీఆర్ వస్తుంది. ఆ ఫంక్షన్ యొక్క వాల్యూస్ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తూ పోతున్నాం. సేమ్ వాల్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ వరకు ఒక వాల్యూ అనుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ వరకు ఇంకొక వాల్యూ అనుకుంటున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ టూ ఉంటుంది, అలా అప్ టు సో ఆన్ లాస్ట్ వన్ని ఎఫ్ ఆఫ్ టీ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని ఇంకొక వాల్యూ అనుకుంటున్నాం. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఒక ఫార్ములా తెలియాలి. మాడ్యులస్ లోపల సమ్ ఆఫ్ టూ టర్మ్స్ ఉంటే కనుక మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుందంటే కనుక ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అవుతుంది. ఒకవేళ మాడ్యులస్ లోపల సమ్ ఆఫ్ త్రీ టర్మ్స్ ఉంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ ఇలా ఉంటే కనుక ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి ప్లస్ మోడ్ సి వస్తుంది. సమ్ ఆఫ్ ఫోర్ టర్మ్స్ ఉంటే కనుక మోడ్ ఏ ప్లస్ మోడ్ బి ప్లస్ మోడ్ సి ప్లస్ మోడ్ డి వస్తుంది. అంటే మాడ్యులస్ లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నా సరే ప్రతి దానికి ఏమొస్తుంది మాడ్యులస్ అయిపోతుంది. కండిషన్ ఏమవుతుంది ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ ఉంది, తర్వాత గుర్తు ప్లస్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ చూస్తే కనుక ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ వన్ ప్లస్ అప్ టు సో ఆన్. లాస్ట్ వన్ చూస్తే కనుక ఎఫ్ ఆఫ్ టీ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఓకేనా, ఇక ఉండే పాయింట్స్ అన్నీ పార్టీషన్లో ఉంటాయి. ఆ పార్టీషన్లో ఏనా పాయింట్స్ తీసుకుంటే కనుక బోరెల్స్ ప్రాపర్టీ నుంచి మాడ్యులస్లో ఏనా టూ ఫంక్షన్స్ ఉండే వాల్యూ ఏమవుతుంది లెస్ దెన్ వన్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ లెస్ దెన్ వన్ అవుతుంది, ఇట్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ వన్ అవుతుంది, అలా అప్ టు సో ఆన్ దాని యొక్క వాల్యూకి ఏమవుతుంది లెస్ దెన్ వన్ అవుతుంది. వన్ ప్లస్ వన్ అప్ టు సో ఆన్ ప్లస్ వన్ ఉంది. ఎన్ని టైమ్స్ ఉంటుందంటే కనుక ఇక్కడ వన్ అనేది ఆర్ ప్లస్ వన్ టైమ్స్ ఉంటుంది. వన్ ఎన్ని టైమ్స్ ఉంటుంది ఆర్ ప్లస్ వన్ టైమ్స్. ఎందుకంటే కనుక ఇక టీ వన్ టీ టూ అప్ టు సో ఆన్ టీఆర్ ఆరు పాయింట్స్ని యాడింగ్ అని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఇవి మొత్తం యాడ్ చేసినటువంటి వన్ ఆర్ టైం ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కాబట్టి మొత్తం ఆర్ ప్లస్ వన్ టైమ్స్ ఉంటుంది. వన్ని టూ టైమ్స్ యాడ్ చేస్తే టూ అవుతుంది, త్రీ టైమ్స్ యాడ్ చేస్తే త్రీ అవుతుంది. వన్ ప్లస్ వన్ త్రీ అని రాసారు పొరపాటున. ఎన్ని టైమ్స్ ఉంది అప్ టు సో వన్ అంటే కనుక ఆర్ ప్లస్ వన్ టైమ్స్ ఉంది. వన్ని ఆర్ ప్లస్ వన్ టైమ్స్ యాడ్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుంది ఆర్ ప్లస్ వన్ వస్తుంది. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఏమవుతుంది లెస్ దెన్ ఆర్ ప్లస్ వన్ అవుతుంది. ఇక్కడ ఈ ఆర్ ప్లస్ వన్ అనే వాల్యూ ఎన్ కంటే ఎలా ఉంటుంది అంటే కనుక తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడండి జీరో నుంచి ఎన్ వరకు ఉన్నాయి, కానీ మనం ఏ నుంచి ఎక్స్లో మనకి ఎన్ని పాయింట్స్ తీసుకుంటున్నాం 6 పాయింట్స్. కాబట్టి ఆర్ అనేది ఎన్ కంటే ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది. ఆర్ ఎన్ కంటే తక్కువగా ఉంది అంటే కనుక ఆర్ ప్లస్ వన్ కూడా ఎన్ కంటే ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏమవుతుంది లెస్ దెన్ ఎన్ అవుతుంది. ఎందుకంటే కనుక బ్రాకెట్లో రాసిన చూడండి రీజన్ సిన్స్ ఆర్ ప్లస్ వన్ cannot be exceed n. ఆర్ ప్లస్ వన్ అనేది ఎన్ కంటే ఎట్టి పరిస్థితిలో ఎక్కువగా ఉండదు. ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి అయితే కనుక ఏ ఈజ్ లెస్ దెన్ సి అవుతుంది. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఏమవుతుందంటే కనుక ఇట్ ఈజ్ లెస్ దెన్ ఎన్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ లెస్ దాన్ ఎన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ లెస్ దెన్ ఎన్ అయితే కనుక మోడ్ తీసేసాము అంటే కనుక వాల్యూస్ ఏమొస్తాయి అంటే కనుక ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాము గుర్తుందా, ఇలా మనకి మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఏ ఉంది అనుకోండి, మోడ్ తీసేసి ఏం రాస్తాం మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ అవుతుంది. దీనికి మోడ్ తీసేస్తే కనుక ఏ రాసుకోవచ్చు ఫార్ములా నుంచి మైనస్ ఎన్ ఈజ్ లెస్ దెన్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎన్ అవుతుంది. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అని చూపించాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ రావాలంటే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కాబట్టి మొత్తానికి ఎఫ్ ఆఫ్ ఏని యాడ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇట్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ మొత్తానికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ని లెట్ సమ్ k1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ అనుకుంటున్నాం, k2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ అనుకుంటున్నాం. పైన వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక k1 ఈజ్ లెస్ దాన్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ k2 అవుతుంది. ఫర్ ఆల్ ఎక్స్ యొక్క వాల్యూ ఎందులో తీసుకుంటున్నాం క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎక్స్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉంటే కనుక ఇది k1 k2 అనుకుంటే ఎలా ఉంది, ఇది k1 ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ k2. నేను డెఫినేషన్ చెప్పినప్పుడు బౌండెడ్ బిలో ఫంక్షన్ చెప్పాం, బౌండెడ్ అబోవ్ ఫంక్షన్ చెప్పాం. ఓకేనా, k1 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంటే కనుక k1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది లోయర్ బౌండ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ k2 లాగా ఉంటే కనుక k2 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది అప్పర్ బౌండ్ అవుతుంది. ఒక ఫంక్షన్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక ఆ ఫంక్షన్ ఏమంటాం బౌండెడ్ ఫంక్షన్ అంటాం. వేర్ k1 అనేది ఏమవుతుంది లోయర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. k1 ఈజ్ లోయర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. k2 ఏమవుతుంది అంటే కనుక ఏమవుతుంది అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. k2 ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒక ఫంక్షన్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక ఆ ఫంక్షన్ ఏమంటాం బౌండెడ్ ఫంక్షన్ అంటాం. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది బౌండెడ్ ఏ ఇంటర్వెల్ మీద ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బౌండెడ్ అవుతుంది. తీరం 10 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక ఎఫ్ బౌండెడ్ అని ప్రూవ్ చేయమంటాడు. ఓకే, అర్థమైందా? ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకున్నాం గివెన్ కండిషన్. Borel's property నుంచి for epsilon greater than 0 there exists a partition P of closed interval a comma b such that mod f of x1 minus f of x2 less than epsilon యొక్క వాల్యూ 1 where x1 comma x2 belongs to IR అనేది rth sub interval of closed interval a comma b అవుతుంది. ఓకేనా, లెట్స్ సమ్ x belongs to closed interval a comma b తీసుకుంటే కనుక x వాల్యూ a కంటే ఎక్కువగాను b కంటే తక్కువగా ఉంటుంది. a కి x కి మధ్యలో ఉండేటువంటి పార్టిషన్ పాయింట్స్ t1 t2 అప్ టు సో ఆన్ టీఆర్ అనుకుంటున్నాం. అవి ఏకి ఎక్స్కి మధ్యలో ఉన్నాయి అనుకుంటున్నాం. ఓకేనా, కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని కన్సిడర్ చేస్తున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏకి సేమ్ వాల్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. పైన పార్టిషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఫంక్షన్ అప్లై చేస్తే కనుక వచ్చేటువంటి వాల్యూస్ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఓకేనా, మోడ్యులస్ లోపల మనకి r+1 టర్మ్స్ ఉంటాయి. మోడ్యులస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ అప్ టు సో ఆన్ ఉంటే కనుక ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ a ప్లస్ మోడ్ b ప్లస్ మోడ్ c ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. అదే మోడ్యులస్ డెఫినేషన్ అప్లై చేస్తుంది. ఓకేనా, ఇట్ ఈస్ లెస్ దాన్ ఏమవుతుంది బోరెల్స్ ప్రాపర్టీ నుంచి సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్ యొక్క వాల్యూ ఉంటే కనుక దాని యొక్క వాల్యూ లెస్ దెన్ 1 అవుతుంది. లెస్ దెన్ 1 అప్ టు సో ఆన్ లెస్ దెన్ 1 ఎన్ని టైమ్స్ వస్తుంది r+1 టైమ్స్ వస్తుంది. 1ని r+1 టైమ్స్ యాడ్ చేసి కనుక r+1 వస్తుంది. ఆర్ వాల్యూ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఎక్కువగా ఉండదు. కాబట్టి r+1 కూడా ఎందుకంటే ఎలా ఉండదు ఎక్కువగా ఉండదు. కాబట్టి r+1 ఈజ్ లెస్ దెన్ n, r+1 కెనాట్ బి ఎక్సీడ్ n. r+1 అనేది ఎందుకంటే ఎక్కువగా ఉండదు కాబట్టి ఇది ఎందుకంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి a లెస్ దెన్ b, b లెస్ దెన్ c లా ఉంటే కనుక a ఈజ్ లెస్ దెన్ c వస్తుంది. ఈ మోడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఈక్వల్ టు ఉంటే కనుక ప్లస్ ఆర్ మైనస్ రైట్ సైడ్ రాస్తాం. ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ రాయాలి, పాజిటివ్ వాల్యూ రైట్ సైడ్ రాసుకోవాలి. కాబట్టి -n ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ n అవుతుంది. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఈ మధ్యలో మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవసరం లేదు. కాబట్టి మొత్తానికి ఎఫ్ ఆఫ్ ఏని యాడ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ వస్తుంది. దీని సమ్ k1 దీని సమ్ k2 అనుకుంటే కనుక k1 ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ k2 లాగా ఉంది. కాబట్టి k1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంటే కనుక k1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది లోయర్ బౌండ్ అవుతుంది. k2 అనేది ఏమవుతుంది అప్పర్ బౌండ్ అవుతుంది. ఒక ఫంక్షన్కి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక ఆ ఫంక్షన్ ఏమంటాం మనం బౌండెడ్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, ఇది మనకి
ఫంక్షన్ కంటిన్యూస్ అయితే కనుక బౌండెడ్ అని ప్రూవ్ చేయడం. థీరం వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. ఓకేనా, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇలాంటి ఇంకా బాగా ఇంపార్టెంట్ అని ఇంకో 4 ఉన్నాయి. మొత్తం 5 థీరమ్స్ నేర్చుకుంటే కనుక గ్యారెంటీగా ఒక 10 మార్క్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ రెండో థీరం చూడమ్మా. సెకండ్ వన్ ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్. మ్యాక్సిమం 90% ఇదే రావచ్చేమో, అన్నిసార్లు ఇచ్చారు థీరం. ఓకేనా. థీరం స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి, 3 రకాలుగా ఉంటుంది. ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ కామా సుప్రిమమ్. లేదా ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రిమమ్. ఇన్ఫిమమ్ అండ్ సుప్రిమమ్ మొత్తం రాయకుండా ఇన్ఫిమమ్ అంటే ఐఎన్ఎఫ్ కనిపిస్తూ ఉంటుంది, సుప్రిమమ్ అంటే కనుక ఎస్యూపి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. లేదా ఇంకా ఎలా అడగవచ్చు అంటే కనుక ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ స్మాల్ ఎం కామా క్యాపిటల్ ఎం బి ద ఇన్ఫిమమ్ కామా సుప్రిమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి కామా డి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అండ్ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు స్మాల్ ఎం. మూడిట్లో ఎలా అడిగినా సరే మొత్తానికి అన్నిటికీ ఒకటే ప్రూఫ్. ఓకే, అర్థమైంది కదా. ఇన్ఫిమమ్ అంటే స్మాల్ ఎం అనుకుంటాం, సుప్రిమమ్ అంటే కనుక క్యాపిటల్ ఎం అనుకుంటాం. అదే సెకండ్ వన్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇన్ఫిమమ్ కామా సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ అంటే కనుక స్మాల్ ఎం అనేది ఇన్ఫిమమ్ అనుకోవాలి, క్యాపిటల్ ఎంని సుప్రీమమ్ అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఎం, ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు స్మాల్ ఎం అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. తీరం అర్థమైంది కదా. రఫ్ చేస్తున్నాం మొత్తం, ఎందుకంటే 2 సార్లు రఫ్ చేసినా మనకి తీరం అయిపోతుంది. కొద్దిగా లెంతీగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఓకేనా. కాబట్టి రఫ్ చేస్తున్నాను, ప్రూఫ్ మాత్రమే రాస్తున్నా. మనకి ప్రతి దాంట్లో కూడా ఏ కండిషన్లో ఉన్నా సరే ఎలా అడిగినా సరే ఇఫ్ తర్వాత ఉండేది గివెన్ కండిషన్, దెన్ తర్వాత ఉండేది మనం ప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ వన్లో కానీ సెకండ్ వన్లో కానీ థర్డ్ వన్లో కానీ ఎఫ్ అని ఏమంటున్నాడు, కంటిన్యూస్ అయితే కనుక మనం థీరం ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇంకెలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి అందరూ. ప్రూఫ్ గివెన్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ కామా సుప్రీమమ్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. బై నోన్ థీరం, అబోవ్ థీరంలో ఆల్రెడీ చేసాం మనం. అబోవ్ థీరం అని రాయకూడదు కాబట్టి బై నోన్ థీరం, థీరం 1 నుంచి. ఓకేనా. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక ఎఫ్ అనేది ఏం ప్రూవ్ చేసాం అక్కడ, బౌండెడ్ అవుతుంది. ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఒక ఫంక్షన్ బౌండెడ్ అయింది అంటే కనుక లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక ఫంక్షన్కి లోయర్ బౌండ్ ఉంది అంటే కనుక గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ని ఇన్ఫిమమ్ అంటాం. ఒక ఫంక్షన్కి అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే కనుక సుప్రీం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ అనేది బౌండెడ్ అయింది అంటే కనుక ఎఫ్కి ఏమేమి ఉంటాయి, ఇన్ఫిమమ్ సుప్రీం యొక్క వాల్యూస్ ఉంటాయి. ఓకే, కాబట్టి వాటిని ఏమనుకుంటున్నా అంటే నేను ఇక్కడ లెట్ స్మాల్ ఎం కమా క్యాపిటల్ ఎం బి ద, స్మాల్ ఎం కమా క్యాపిటల్ ఎం బి ద ఇన్ఫిమమ్ కమా సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వద్ద ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ స్మాల్ ఎం అనుకుంటున్నాం, సుప్రీం యొక్క వాల్యూ క్యాపిటల్ ఎం అనుకుంటే కనుక మనకి ఇన్ఫిమమ్ అంటే లోయర్ బౌండ్, సుప్రీమం అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్ అయి ఉండాలి, నెక్స్ట్ ఇన్ఫిమమ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ బౌండ్ అయి ఉండాలి. ఓకేనా. కాబట్టి స్మాల్ ఎం యొక్క వాల్యూ క్యాపిటల్ ఎం కంటే ఎలా ఉంటుంది అంటే కనుక తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫంక్షన్లో ఎక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే ఎలా ఉంటుంది, స్మాల్ ఎం ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఎం. రెండు కాన్స్టెంట్ ఫంక్షన్లు అయితే కనుక ఈక్వల్గా ఉండొచ్చు. కాబట్టి ఎం ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎం సుప్రీమం అనుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, స్మాల్ ఎం ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనము
ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అండ్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమం అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అని ప్రూవ్ చేస్తే కనుక ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అని ప్రూవ్ చేస్తున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎం అని ప్రూవ్ చేస్తే కనుక ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమం అని ప్రూవ్ చేసినాడు. ఓకేనా, ఇక్కడ మనం ప్రూవ్ చేస్తుంది ఏంటి అంటే కనుక టు ప్రూవ్ దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమం అండ్ సుప్రీమం. ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమం అండ్ సుప్రీమం అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏమని ప్రూవ్ చేస్తుందో రాసిన కింద. దట్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అది ప్రూవ్ చేయమంటే కనుక మనం ఏమని ప్రూవ్ చేసి సరిపోతుంది అంటే కనుక ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమం అని ప్రూవ్ చేయమంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎం అని ప్రూవ్ చేసి సరిపోతుంది. ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కేస్ 1 ఉంటుంది, కేస్ 2 ఉంటుంది. ఫస్ట్ కేస్ 1 రాస్తున్నాను చూడండి. ఓకేనా, ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమం. ఓకేనా, కాబట్టి కేస్ 1లో ఏం ప్రూవ్ చేద్దాం, పీటీ అంటే కనుక ప్రూవ్ దట్ టు ప్రూవ్ దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అని ప్రూవ్ చేద్దాం. ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అంటే కనుక సుప్రీం యొక్క వాల్యూ ఏమనుకుంటున్నాం, ఇక మనం క్యాపిటల్ ఎం అనుకుంటున్నాం. కాబట్టి మనం ఏమని ప్రూవ్ చేస్తున్నాం కేస్ 1లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇంక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. మనకి స్మాల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏమీ కాదు అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఎం అని కాదు అని ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దెన్ ఎం అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ క్యాపిటల్ ఎం అని ప్రూవ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అవుతుంది. ఇది కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. కాబట్టి సపోజ్ దట్ మనం ప్రూవ్ చేస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఎం అని రాస్తున్నాం. ఇలా తీసుకోవడం తప్పు అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, క్యాపిటల్ ఎంకి ఈక్వల్ అవుతుంది. సపోజ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ క్యాపిటల్ ఎం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇంకా దీనికి జాగ్రత్తగా చూడండి, క్యాలిక్యులేషన్ లాగా ఉంటుంది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఎంని తిప్పి రాస్తే కనుక కండిషన్ని ఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎం గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ప్రతి దాన్ని కూడా ఏముంటుంది ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. ఎం అనేది సుప్రీమం, ఇన్ఫిమం అయినా సుప్రీమం కావాలన్నా లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అంటే వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయా, కాన్స్టెంట్లు మాత్రమే. నేను ఎగ్జాంపుల్ చెప్పాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ తీసుకుంటే 1 2 3 4, 1 లోయర్ బౌండ్ అవుతుంది, 4 అప్పర్ బౌండ్ అవుతుంది. కాబట్టి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అనేటి కాన్స్టెంట్లు. కాబట్టి క్యాపిటల్ ఎం అనేది ఏమవుతుందంటే కనుక కాన్స్టెంట్ అవుతుంది. హియర్ క్యాపిటల్ ఎం ఈజ్ కాన్స్టెంట్. నిన్ననే ఒక ప్రాపర్టీ రాసాం, ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ continuous and every constant function is continuous. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఎం అనేది కాన్స్టెంట్ అంటున్నాం, ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్ కాబట్టి ఎం అనేది కంటిన్యూస్ అవుతుంది. ఇంక ఇక్కడ ఫంక్షన్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్. గివెన్ కండిషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఎం కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. నిన్న ఫార్ములా చెప్పినప్పుడు చెప్పాను చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయినాయి అంటే కనుక ఆ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా మళ్ళీ కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఎమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయింది అంటే కనుక ఎమ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. ఎమ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. ఎఫ్ కంటిన్యూస్ అయితే కనుక 1/f కంటిన్యూస్ అవుతుంది. ఈ ఎమ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తాన్ని ఎఫ్ అనుకుంటే కనుక 1/f కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్
ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి ఆ రెండింటిని సపరేట్ చేస్తే కంటిన్యూస్ అవుతుంది. దీని మొత్తాన్ని ఎఫ్ అనుకుంటే కనుక ఎఫ్ కంటిన్యూస్ అయితే 1/f కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే కనుక బై అబౌవ్ థీరం నుంచి, ఏ థీరం నుంచి, థీరం 1 నుంచి ఎఫ్ కంటిన్యూస్ అయితే కనుక ఎఫ్ ఏమవుతుంది మనకి, బౌండెడ్ అవుతుంది. కాబట్టి 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే కనుక దట్ ఎంప్లాయిస్ ఏం రాసుకోవచ్చు, 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది. ఏ ఇంటర్వెల్ మీద, ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. బౌండెడ్ డెఫినేషన్ నుంచి ఒక ఫంక్షన్ బౌండెడ్ అయింది అంటే కనుక ఒక పాజిటివ్ రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి మోడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవుతుంది. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అయింది అంటే కనుక మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉడక కే అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎం అనేది ఇక్కడ మనకి 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బౌండెడ్ అయింది కాబట్టి 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ కే అనుకుంటున్నాం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దీన్ని తిప్పి రాస్తున్నాం, కే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా, m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెట్ సైడ్ పంపిస్తే కనుక ఏం రాసుకోవచ్చు, 1/k ఈజ్ లెస్ దెన్ m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. 1/k ఈజ్ లెస్ దెన్ m మైనస్ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ కండిషన్ తిప్పి రాసుకుంటే కనుక m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1/k వస్తుంది. m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1/k. 1/kని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ సైడ్ పంపిస్తే కనుక దట్ ఎంప్లాయిస్ ఏం రాసుకోవచ్చు, m మైనస్ 1/k ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు కండిషన్ తిప్పి రాస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ m మైనస్ 1/k అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ m మైనస్ 1/k లా ఉంది అంటే కనుక ఈ m మైనస్ 1/kని ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమంటాం, అప్పర్ బౌండ్ అంటాం. బౌండెడ్ అబౌవ్ ఫంక్షన్లో చూస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ k2 లాగా ఉంటాయి. k2 ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది, అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ m మైనస్ 1/k లాగా ఉంది కాబట్టి ఈ m మైనస్ 1/k అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది, అప్పర్ బౌండ్ అవుతుంది. దట్ ఇంప్లైస్ m మైనస్ 1/k ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ ఏముంది, ఇక మనకి సుప్రీమం ఉంది. సుప్రీం యొక్క వాల్యూ ఎంత, క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ క్యాపిటల్ ఎం ఈజ్ సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. m మైనస్ 1/k అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమైంది, ఇక్కడ మనకి అప్పర్ బౌండ్ అయింది. క్యాపిటల్ ఎంని ఏమంటున్నాం, సుప్రీమం. సుప్రీమం అంటే మీనింగ్ ఏంది, లీస్ట్ అప్పర్ బౌండ్. ఒక ఫంక్షన్కి అప్పర్ బౌండ్ ఉండి దానికంటే తక్కువగా ఉండే వాల్యూ అప్పర్ బౌండ్ కాకుండా ఉండాలి. కాబట్టి అన్నిటికంటే తక్కువగా ఉండే అప్పర్ బౌండ్ వాల్యూ ఏమవుతుంది, m అవుతుంది. కానీ దానికంటే m మైనస్ 1/k అనేది ఇంకా తక్కువగా ఉండి అది అప్పర్ బౌండ్ అవుతుంది. కాబట్టి దీని నుంచి రాసుకోవచ్చు, m మైనస్ 1/k ఈజ్ లెస్ దెన్ m అవుతుంది. ఇలా రావటం అనేది విరుద్ధము అవుతుంది. ఎందుకు ఇది తప్పు అవుతుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి. క్యాపిటల్ M అంటే సుప్రీమం. సుప్రీమం అంటే మీనింగ్ డెఫినేషన్కి వెళ్ళిపోవాలి. లీస్ట్ అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే కనుక ఇంకా దానికంటే తక్కువగా ఉండే వాల్యూ ఆ ఫంక్షన్కి అప్పర్ బౌండ్ కాకూడదు. కానీ m మైనస్ 1/k ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అప్పర్ బౌండ్ అవుతుంది. m కంటే వాల్యూ ఎలా ఉంది, తక్కువగా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇలా రావటము అనేది విరుద్ధము. ఎందుకు వచ్చింది, మన సపోజిషన్ రాంగ్ తీసుకోవడం వల్ల. దేర్ఫోర్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. మనం ఏం తీసుకోవడం వల్ల వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ m అనుకోవడం వల్ల వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ m అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ క్యాపిటల్ ఎమ్ కాలేదు అంటే కనుక దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అవుతుంది. క్యాపిటల్ ఎమ్ సుప్రీమం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అయిందంటే కనుక దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం అవుతుంది. ఎఫ్ అటైన్స్ ఇట్స్ సుప్రీమం. అది ఫస్ట్ వన్ ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా. అయిపోలేదు, ఇంకా కేస్ 2 ఉంది. కేస్ 1 మొత్తం ఎంతైతే ఉందో కేస్ 2కి యాజ్ టీజ్గా అలానే వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి.
నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి. టు ప్రూవ్ దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్, టు ప్రూవ్ దట్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అని ప్రూవ్ చేయాలి. ఇన్ఫిమమ్ అంటే స్మాల్ ఎమ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అనుకుంటాం. ఇది కూడా ఒక ఇందాకలాగా కాంట్రడిక్షనల్ మెథడ్లో చేస్తాం. కాబట్టి సపోజ్ దట్ పైన స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ రాసిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి స్మాల్ ఎమ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే కనుక స్మాల్ ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇంకా ఇది తప్పు అని ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. స్మాల్ ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక కండిషన్ తిప్పి రాస్తాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎమ్ అవుతుంది. ఎమ్ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్మాల్ ఎమ్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్లు ఇన్ఫిమమ్ సుప్రీమోలు, ఇన్ఫిమమ్ సుప్రీమోలు కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సిన్స్ స్మాల్ ఎమ్ ఈజ్ కాన్స్టెంట్ వేరియబుల్ కాన్స్టెంట్ అండ్ ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూయస్. ఆల్రెడీ ప్రాపర్టీ చూసాను నిన్న. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్, every constant function is continuous. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్ అంటారు కాబట్టి ఎమ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. గివెన్ కండిషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, స్మాల్ ఎమ్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ స్మాల్ ఎమ్ కమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. టూ ఫంక్షన్స్ కంటిన్యూస్ అయితే కనుక వాటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా కంటిన్యూస్ అవుతుంది కాబట్టి స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ ఈజ్ కంటిన్యూస్. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్మాల్ ఎమ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ మొత్తాన్ని ఎఫ్ అనుకుంటే కనుక ఎఫ్ కంటిన్యూస్ అయితే 1/f కూడా కంటిన్యూస్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దీని మొత్తాన్ని ఎఫ్ అనుకుంటే కనుక ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే బై థీరం నుంచి ఎఫ్ ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది కాబట్టి 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ is bounded on closed interval a comma b, is bounded on closed interval a comma b. ఒక ఫంక్షన్ బౌండెడ్ ఏంటి అంటే కనుక దట్ ఇంప్లైస్ కే బిలాంగ్స్, ఆల్రెడీ కే తీసుకున్నాం కాబట్టి సమ్ ఎల్ తీసుకుంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ ఎల్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ ఈజ్ లెస్ దెన్ ఎల్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ కండిషన్ తిప్పి రాస్తే కనుక 1/l ఈజ్ ఏ రాసుకోవచ్చు, ఎల్ ఇట్ సైడ్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎమ్ సైడ్ పోతుంది కాబట్టి 1/l ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్మాల్ ఎమ్ అవుతుంది. ఈ మైనస్ ఎమ్ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ప్లస్ ఎమ్ అవుతుంది. ఎమ్ ప్లస్ 1/l ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దీన్ని K1 అనుకుంటే కనుక K1 ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. K1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంటే కనుక K1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది, లోయర్ బౌండ్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఎమ్ ప్లస్ 1/l ఈజ్ లోయర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. బౌండెడ్ బిలో ఫంక్షన్ నుంచి ఎమ్ ప్లస్ 1/l లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అంటే కనుక ఎమ్ ప్లస్ 1/l ఏమవుతుంది, లోయర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అండ్ ఎమ్ ప్లస్ 1/l లోయర్ బౌండ్ అయితే కనుక స్మాల్ ఎమ్ని ఏమంటున్నాం, అండ్ స్మాల్ ఎమ్ అనేది ఏంటి స్టార్టింగ్లో ఏమనుకున్నాం, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. స్మాల్ ఎమ్ ఈజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇన్ఫిమమ్ అంటే కనుక మీనింగ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. ఇన్ఫిమమ్ అంటే మీనింగ్ ఏంది, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. లోయర్ బౌండ్ అయ్యి గ్రేటెస్ట్, ఇంకా దానికంటే ఎక్కువగా ఉండే వాల్యూ లోయర్ బౌండ్ కాకూడదు.
m+1/l అనేది m కంటే ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఏమైంది దానికి, లోయర్ బౌండ్ అయింది. కాబట్టి m+1/l అనేది m కంటే ఎక్కువగా ఉండి లోయర్ బౌండ్ అవుతుంది. ఇలా రావచ్చా, రాకూడదు. ఎందుకని, m అనేది ఇన్ఫిమమ్ అంటే కనుక దానికంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఇంకేం కాకూడదు, లోయర్ బౌండ్ కాకూడదు. కానీ దానికంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఏమైంది, లోయర్ బౌండ్ అయింది. కాబట్టి ఇలా రావటం తప్పు, అంటే మనం తీసుకున్నది రాంగ్ అని. ఓకేనా, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, కాబట్టి మనం తీసుకుంది రాంగ్. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవాలి, అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్, ఏం తీసుకోవడం వల్ల వస్తుంది ఇక మనకి, m ఈజ్ లెస్ దెన్ f(x) అనుకోవడం వల్ల వస్తుంది. m లెస్ దెన్ f(x) కాదు అంటే కనుక నాట్ లెస్ దెన్, కాబట్టి స్మాల్ m ఈక్వల్ టు ఏమవుతుంది, f(x). స్మాల్ m అంటే కనుక ఇన్ఫిమమ్ కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, f అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్, కేస్ 1లో f అటైన్స్ ఇట్స్ సుప్రీమం ఉంది, కేస్ 2లో f అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ ఉంది. కాబట్టి బై కేస్ 1, కేస్ 2 నుంచి, f అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్, అది మనం థిరం ప్రూవ్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి రెండవ థిరం వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఇంపార్టెంటే, అలానే సెకండ్ వన్ కూడా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి రావాలి. రెండు 10 మార్క్స్ థిరమ్స్. ఓకేనా.